హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదామా? హైందవ శంఖారావానికి కదిలిరండి. విజయవాడలో నిర్వహించబోతున్న ప్రథమ హైందవ శంఖారావానికి హైందవులంతా కదిలి వచ్చి విజయవంతం చేయాలని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్తో కలిసి RSS ఖండ కార్యనిర్వాహక వేణుగోపాలరాజు హైందవులందరికీ పిలుపునిచ్చారు. శనివారం ఆంధ్ర భద్రాద్రిగా వీరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద హైందవ శంఖారావం కార్యక్రమానికి విచ్చేయు వారందరికీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల ప్రారంభోత్సవాన్ని రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్తో కలిసి RSS ఖండ కార్యనిర్వాహక వేణుగోపాలరాజు టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వేణుగోపాలరాజు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో స్వాతంత్రానికి ముందు తర్వాత నేటికి కూడా హైందవులపై హైందవ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటన్నిటికీ గట్టి సమాధానం ఇవ్వడం కోసమే, హైందవుల శక్తిని నిరూపించడం కోసమే విజయవాడలో జరిగే హైందవ శంఖారావం కార్యక్రమానికి వెళ్ళబోతున్నామన్నారు. ఒక ఒంటిమిట్ట మండలం నుండే 200 మంది వరకు హైందవ శంఖారావ కార్యక్రమానికి వెళ్తున్నామని తెలియజేశారు. జై శ్రీరామ్. ఈ రోజున అనగా 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖున జరగబోయేటటువంటి హైందవ శంఖారావం విజయవాడలో భారీ ఎత్తున లక్షలాదిగా మరి భక్తులంతా కూడా పోయి మన యొక్క హిందువుల విరాట్ స్వరూపాన్ని అక్కడ చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే మన పైన అనేక సంవత్సరాలుగా మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, అంతకు ముందు కావచ్చు, హిందువుల పైన అనేక రకాలుగా జరిగేటటువంటి దాడులు, మరి అదే రకంగా మన యొక్క దేవాలయాల పైన, మన యొక్క విగ్రహాల పైన జరుగుతున్నటువంటి దాడులు, వీటన్నిటిపైన కూడా మనందరం కూడా హిందువులంతా కూడా మరి ఎదిరించాలి అనేటువంటి సంకేతంతో ఇవాళ మనందరం కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాం. అదే విధంగా మరి ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో హిందువులకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఈ అన్యాయాల్ని ఎదుర్కోవాలి అనేటటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇవాళ మనందరం కూడా విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే హిందువులను ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో సరే, మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే మనకు జరిగేటటువంటి అన్యాయాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులకి మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనందరం కూడా మరి విజయవాడకి వెళ్తూ ఉన్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చేటటువంటి మెసేజ్ ని మన యొక్క గ్రామాలకు తీసుకొచ్చి మనందరం కూడా ఒక సంఘటితమైనటువంటి మరి ఈ రకమైనటువంటి సంఘటితంగా మరి ఇక్కడ మన గ్రామాల యొక్క మెసేజ్ ని తీసుకొని వచ్చి మనందరం కూడా మన యొక్క దేవాలయాల రక్షణ కోసం, ఎందుకంటే మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి. అదే కాకుండా ఎవరైనా సరే మన దేవాలయాల్లో పనిచేసేటటువంటి అన్య మతస్థులు ఎవరైనా ఉంటే వారిని అందరినీ కూడా తొలగించాలి. అదే రకంగా మన దేవాలయం చుట్టూ ప్రముఖమైనటువంటి దేవాలయాల చుట్టూ ఎవరైతే అన్య మతస్థులు మరి వారి వారి అంగళ్ళు పెట్టుకొని ఉన్నారో ఇవన్నీ కూడా తొలగించి మొత్తం అన్ని కూడా హిందువులే మరి మన యొక్క వారి వారి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేలాగున మరి వాళ్ళ అక్కడ తీర్మానాలు చేయబోతున్నారు. కాబట్టి మనందరం కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్రామాలకు వచ్చి రకమైనటువంటి ఎడ్యుకేట్ చేసుకుని మనందరం కూడా వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ నుంచి దాదాపుగా 200 మంది ఒంటిమిట్ట కడ నుంచి మన యొక్క ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల నుంచి కూడా మనందరం కూడా బయలుదేరుతున్నాం. జై శ్రీరామ్.